హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు గూగుల్ ఒక కొత్త ఏఐ మోడల్ని రిలీజ్ చేసింది. దాని పేరు లిరియా 3. ఈ టెక్స్ట్ టు మ్యూజిక్ మోడల్. అంటే దీంతో మనం టెక్స్ట్ నుంచి మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు, ఇమేజ్ నుంచి మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు, వీడియో నుండి మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, దీన్ని మీ గూగుల్ జెమినీ యాప్లో ఫ్రీగా వాడచ్చు. మీ ఫోన్లో గూగుల్ జెమినీ యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మీ గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూసారు, ఇక్కడ ఆప్షన్ ఉంది క్రియేట్ మ్యూజిక్ అని. దీని మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా, ఇది లిరియా 3 అనేది టెక్స్ట్ టు మ్యూజిక్. మనం టెక్స్ట్ నుంచి మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు, ఇమేజ్ నుంచి మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు, వీడియో నుంచి మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు. టెక్స్ట్లో మీరు మీ వాయిస్ కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. అది మేల్ వాయిసా, ఫీమేల్ వాయిసా, అండ్ మూడ్ కూడా డిసైడ్ చేయొచ్చు. సాడా, లవ్వా, ఏదైనా. మీకు టెక్స్ట్ కావాలంటే అది మీరు ఈ జెమినీ యాప్లోనైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా చాట్‌జీపీటీలోనైనా మీరు అడగచ్చు. మనం జెమినీలో క్రియేట్ చేస్తాం కాబట్టి మనం చాట్‌జీపీటీలో ఒక సాంగ్ని అడుగుదాం. చాట్‌జీపీటీలోకి వచ్చి ఇప్పుడు మనం ఒక పాట రాయమని అడగాలి. నాకు బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి నేను ఒక బిర్యానీ మీద పాట రాయమని అడుగుతాను. మేక్ ఏ సాంగ్ అబౌట్ బిర్యానీ ఇన్ జస్ట్ 30 లైన్స్. మీరు చాట్‌జీపీటీని తెలుగులో కూడా అడగొచ్చు. బిర్యానీ సాంగ్ ఇచ్చింది, కాకపోతే మనం తెలుగులో అని అడగలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు మనం తెలుగులో తెలుగు అని కొట్టితే తెలుగులో ఇస్తుంది. ఇదిగోండి, వచ్చింది మన సాంగ్. మనం ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే మన సాంగ్ అయిపోతుంది. చాలా పెద్ద సాంగ్ ఇస్తుంది. లిరియా 3 అనేది ఒక 30 సెకండ్స్ సాంగ్ క్రియేట్ చేస్తుంది. ఇంత టెక్స్ట్ అవసరం లేదు మనకి. మనం ఒక 10 లైన్స్ అడుగుదాం, 5 లైన్స్, ఎక్కువ అవసరం లేదు, 5 లైన్స్. ఇదిగోండి మన సాంగ్. అంటే లిరియా 3 అనేది 30 సెకండ్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. టెక్స్ట్ కాపీ చేసుకొని మన జెమినీలోకి వెళ్ళి ఇందాకలో కొట్టుంచాం కదా, ఇక్కడ పేస్ట్ చేసుకొని సెండ్ కొడితే క్రియేట్ అయిపోతుంది. కాసేపు ఆగితే అది క్రియేట్ అవుతుంది. అలాగే మీకు స్పెసిఫిక్గా మేల్ వాయిసా, ఫీమేల్ వాయిసా, మూడు ఏమైనా ఉంటే అక్కడ మీరు టైప్ చేస్తే మీకు కావాల్సినట్టుగా ఇస్తుంది. ఇదిగోండి మన వచ్చింది పాట, ఒకసారి విందాం. బిర్యానీ వాసన వస్తే చాలు ఆకలి పారిపోతుంది, మసాలాల మాయలో మనసు మురిసిపోతుంది, ప్రతి ముద్దలో ప్రేమ, ప్రతి రుచిలో స్వర్గం, స్నేహితులతో పంచుకుంటే పెరుగుతుంది ఆనందం, బిర్యానీ ఉంటే చాలు జీవితం ఫుల్ జోష్. అలా వస్తుంది అనమాట పాట. మీరు ఇప్పుడు మేల్ వాయిస్ వచ్చింది కదా, ఫీమేల్ వాయిస్లో కూడా మీరు మార్చవచ్చు. జస్ట్ ఫీమేల్ వాయిస్ అని కొట్టండి, వచ్చేస్తుంది ఫీమేల్ వాయిస్. మీరు మీరు కావాలంటే మీరు మూడ్ అని కొట్టి అది హ్యాపీయో సాడో ఏదో ఇవ్వచ్చు. మీరు కూడా హ్యాపీ అని ఇస్తాను నేను. ఇలా సెండ్ చేసిన తర్వాత అది మళ్ళీ క్రియేట్ చేస్తుంది మనం ఇచ్చే దీన్ని బట్టి. లిరిక్స్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవ్వచ్చు. డ్రమ్స్ అయినా, గిటార్ అయినా, ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినా అది కూడా ఓడుతుంది, క్రియేట్ అవుతుంది యాప్.
మ్యూజిక్ 30 సెకండ్స్ క్రియేట్ చేస్తుంది. ఇది మీరు మీ బ్యాక్గ్రౌండ్ వాడుకోవచ్చు, రీల్స్లో వాడుకోవచ్చు, నార్మల్గా క్రియేట్ చేయడానికైనా వాడుకోవచ్చు. మ్యూజిక్ ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చుతుంది. ఇది కొన్ని మన యాప్ అది మ్యూజిక్ క్రియేట్ అయిపోయింది, విందాం. బిర్యానీ వాసన వస్తే చాలు ఆకలి పారిపోతుంది, మసాలాల మాయలో మనసు మురిసిపోతుంది. అలాగా వచ్చింది. వావ్, ఎక్సలెంట్ కదా. మీకు కావాల్సింది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ నుంచి మనం క్రియేట్ చేద్దాం. నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇమేజ్ నుంచి మ్యూజిక్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా, ఈ ప్లస్ గుర్తుని మీరు క్లిక్ చేసుకుంటే గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. డాగ్ సెలెక్ట్ చేసుకోండి, డన్ కొట్టండి. మీకు కావాల్సిన ఫోటోని క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని కొట్టండి. ఇది ఇక్కడ సెండ్ అయినా సెండ్ చేసుకో, లేకపోతే ఇక్కడ మీరు జెనర్ ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్, ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ 3 టైప్ నేను టైప్ చేస్తాను. మేల్ వాయిస్, మేల్, అది దానికి అర్థమవుతుంది మేల్ అంటే. లేకపోతే మీరు జెన్నర్ మేల్, ఇన్స్ట్రుమెంట్ డమ్మో గిటారు, తర్వాత 3 సాడ్ సాంగ్ అలాగే మీరు పెట్టుకోవచ్చు. పెడతాను చూడండి. జెన్నర్ మేల్, జస్ట్ మేల్ కొట్టేసినా పర్వాలేదు. ఇన్స్ట్రుమెంట్ 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 మనం గిటార్ తీసుకున్నాం. గిటార్ తర్వాత మూడ్ హ్యాపీగా తీసుకున్నాం. హ్యాపీ ఇలా కొట్టి సెండ్ చేస్తే చూడండి, జెన్నర్ మేలు, ఇన్స్ట్రుమెంట్ గిటార్, 3 హ్యాపీ, కుక్క గురించి ఇది పాట రాస్తుంది. నేను కుక్క ఫోటో పెట్టాను, ఇంకా డాగ్ లవర్ అని కాదు, మామూలుగా ఫోటో ఉందని పెట్టాను. ఇప్పుడు లిరియా 3 మనకి మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. మీరు ఒక వీడియో పెట్టి కూడా దాని మీద క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం టైం పడుతుంది. మీకు నెట్ ఫాస్ట్గా అందితే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. ఇది క్రియేట్ చేసే బట్టి స్పీడ్కి ఇది మాత్రం ఫాస్టే. కొన్నిసార్లు అయితే అసలు చాలా లేట్ అవుతుంది. ఇదిగోండి మన సాంగ్ వచ్చింది, విందాం. సారీ అబౌట్ దట్. ఇది బిర్యానీ నుంచి వెళ్ళలేదు, సారీ. ఇది మనం కొత్త చార్ట్ ఓపెన్ చేద్దాం. పైన కొత్త చార్ట్ సింబల్ నొక్కితే కొత్త చార్ట్ ఓపెన్ అయింది కదండి. క్రియేట్ మ్యూజిక్, సారీ, ఇమేజ్ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. డాగ్ ఇమేజ్ సెలెక్ట్ చేసాం. మేల్ గిటారు 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 హ్యాపీ. సారీ, ఇందాకలది మనం బిర్యానీ చార్ట్లో బిర్యానీ అనుకుని బిర్యానీ క్రియేట్ చేసింది. సమ్టైమ్స్ మేక్ మిస్టేక్స్ పాసిబుల్. క్రియేట్ చేస్తుంది. ఇదిగోండి మన మ్యూజిక్ వచ్చేసింది, చూసారా, వచ్చింది. మనం లాంగ్వేజ్ 18 అవ్వలేదు కాబట్టి ఇది ఒక సాంగ్ క్రియేట్ చేసింది. Got that sunshine on my face, nothing better than this place. Oh, this feeling's here to stay, everything will be okay.
I'm happy now and I feel free. Happy now and I feel free. మనం లాంగ్వేజ్ అవ్వలేదు కాబట్టి అది క్రియేట్ చేయలేదు. అంతే ఫ్రెండ్స్. మరిన్ని ఏ అప్డేట్స్ కోసం ఏఐని ఎలాగ ఉపయోగించాలో తెలుగులో నేర్చుకోవడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.